ఒక ఫ్రెండ్గా నేను నీకు చిన్న సహాయం చేస్తున్నాను అంతే. దయచేసి నువ్వేదేదో ఊహించుకుని దాన్నే ప్రేమగా ఫీలైతే నీ అంత మూర్ఖుడు ఎవ్వరూ ఉండరు ఉదయ్. రేపుదయమే నువ్వింట్లోంచి వెళ్ళిపో. అత్తయ్య గారు, చాలా సంవత్సరాల తర్వాత మీరు మీ కూతురు విషయంలో చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. అయ్యో రామా, భార్గవ్ గారు, ఒకసారి మీరు ల్యాప్టాప్ పక్కన పెట్టి కాస్త నేను చెప్పేది వింటారా? చెప్పు, ఏం జరిగింది? ఎందుకు అలా ఉన్నావు? భార్గవ్ గారు, ఈ ఇంట్లో ఇన్ని మార్పులు జరుగుతుంటే మీరేమో నిమ్మక నీరెత్తినట్టు ఏమీ పట్టించుకోకుండా ఉంటున్నారు. దేని గురించి అమూల్య నువ్వు మాట్లాడేది? మా అక్క గురించేనా? తనని పంపించడమే కరెక్ట్. నువ్వు తనని వెనకేసుకొని రాకు. అబ్బా ప్లీజ్ భార్గవ్ గారు, ఒకసారి నేను చెప్పేది వినండి. మీ అమ్మగారు కోడలు యజమానురాలు అంటూ ఏవేవో అంటున్నారు. నేను ఈ రోజు కాకపోతే రేపైనా వెళ్ళిపోయేదాన్నే కదండి. నేనేదో నిజమైన కోడలు అన్నట్టు మీ అమ్మగారు అంత పెద్ద డెసిషన్ తీసేసుకున్నారు. ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సింది మీ అక్కగారు కాదండి, నేను. ఆ విషయం మీకు కూడా తెలుసు. మీకన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టు సైలెంట్గా ఉంటున్నారు. అమూల్య, మన అగ్రిమెంట్ అయిపోగానే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఎంత ముఖ్యమో, రేపు మా అక్క ఇంట్లోంచి వెళ్ళిపోవడం కూడా అంతకంటే ఎక్కువ ముఖ్యం. అబ్బా ప్లీజ్ భార్గవ్ గారు, మీరు కూడా అత్తయ్య గారిలా మాట్లాడతారేంటి? ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమంటే పాప ఆవిడెక్కడికి వెళ్తారు చెప్పండి? అమూల్య, నువ్వు సింపతి చూపించే అంత గొప్ప వ్యక్తిత్వమేం కాదు మా అక్కదే. రేపో మాపో నీకు ఎగ్జామ్స్ పెట్టుకొని అనవసరంగా తన గురించి ఆలోచిస్తున్నా. అసలు నిజానికి మా అక్క ఇక్కడ ఉండడం వల్ల మా బావ ఎంత నరకం అనిపిస్తున్నాడో నాకు తెలుసు. తన ఇంట్లోంచి వెళ్ళిపోతే హ్యాపీగా ఉండేది మా బావే. ఆయన అమ్మ నాన్నలు ఆల్రెడీ పంపించాలని డెసిషన్ తీసేసుకున్నారు. ఇక నువ్వు ఈ విషయంలో మాట్లాడడానికి ఏం లేదు, వెళ్ళు. అది కాదు భార్గవ్ గారు, ఒకసారి నా మాట వింటారా? అమూల్య, చెప్తున్నాను కదా, వెళ్ళు. ఈరోజు మిమ్మల్ని దూరం చేసినట్టే రేపు మీ తమ్ముణ్ణి మీ అమ్మగారి నుంచి వేరు చేస్తుందేమోనమ్మా. అసలు ఆవిడగారు ఇంట్లోకి అడుగు పెట్టిందే ఈ ఇంటిని చీల్చడానికి. ఇలాంటి కోడలని మా గూడెంలో చాలా మందిని చూశానమ్మా. అందుకే రేపు ఉదయాన్నే ఇంట్లోంచి వెళ్ళిపో. ఈ ఇంటి పెత్తనం ఎప్పటికైనా కోడలదే గాని కూతురిది కాదు. కూతురు ఇంటి కేవలం చుట్టచూపుకి మాత్రమే రావాలి. ఇది నీ ఇల్లు, ఈ ఆస్తంతా నీది. నీ ఇంటి మీద, నీ ఆస్తి మీద దాని పెత్తనం ఏంటమ్మా? త్వరగా బయలుదేరు. అత్తయ్య గారు, దుర్ముహూర్తం రాకముందే నేను మీ అమ్మాయిని తీసుకెళ్తాను. సునంద, మన ప్లాను వర్కౌట్ అయ్యేలా లేదు. అవతల నా మొగుడు తొందర చూస్తూ ఉంటే మా అమ్మ ఉండమని చెప్పినా తను ఉండనిచ్చేలా లేడు.
అమ్మాయి గారు, నైట్ మనం ఇచ్చిన డోస్కి అమూల్య ఖచ్చితంగా మిమ్మల్ని వెళ్ళనీయకుండా అడ్డుపడుతుంది. మీరేం భయపడకండి. మీరు వెళ్ళి మీ యాక్టింగ్ కంటిన్యూ చేయండి, అంతే. అల్లుడు గారు, సడన్ గా ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు మీరేం ఫీల్ అవడం లేదు కదా? అత్తయ్య గారు, మీ కూతుర్ని దారిలో పెట్టాలంటే ఇదొక్కటే మార్గం. మీరు అలాంటివేం మనసులో పెట్టుకోకండి. ఏ త్రిపుర, వస్తున్నావా? లేట్ అవుతుంది, త్వరగా బయలుదేరు. చూడు, నన్ను ఇంట్లోంచి గంటేస్తున్నారని నా మొగుడు ఎంత హుషారుగా ఉన్నాడో. అబ్బా, చెప్పాను కదా అమ్మాయి గారు, మిమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళనీయకుండా ఆపగలిగే శక్తి ఒక్క అమూల్యకు మాత్రమే ఉంది. తనే మిమ్మల్ని వెళ్ళనీయకుండా అడ్డుపడుతుంది. కావాలంటే కాసేపట్లో మీకే తెలుస్తుంది, చూడండి. ఏ త్రిపుర, ఏం చేస్తున్నావు లోపల? త్వరగా రా. ఆ వస్తున్నాను. లగేజ్ తీసుకుని కిందికి రా. అమ్మా, అందరూ కలిసి నన్ను ఇంటి నుంచి పంపించేస్తున్నారు. నువ్వు లేకుండా నేనొక్కరోజైనా ఉండగలనా? ప్లీజ్ అమ్మా. త్రిపుర, నువ్వింకా తల్లిచాటు బిడ్డవేం కాదు. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా పద. అమ్మా ప్లీజ్ అమ్మా, నేను చేసింది తప్పే. దానికి నేను చంపలు వేసుకుంటాను. దయచేసి నన్ను బయటికి పంపించకమ్మా. నీ కాళ్ళు పట్టుకుంటాను. త్రిపుర, నువ్వు నీ భర్తతో పాటు ఉండడమే న్యాయం. అల్లుడు గారు, తీసుకెళ్ళండి దీన్ని. త్రిపుర, అమ్మా నీ దొంగేడ్పులు నాకు తెలుసు. పద పద. అమ్మా ప్లీజ్ అమ్మా, ఉండమని నువ్వైనా చెప్పమ్మా. ప్లీజ్ అమ్మా. అత్తయ్య గారు, మేం వెళ్ళొస్తాం. బాయ్. రా. అమ్మా త్రిపుర, రమ్మంటున్నాను కదా. అమ్మా! రా. త్రిపుర, అమ్మా! నీకే చెప్పి. అమ్మా రా. అయ్యో, ఇదేంటి, అమూల్య ఇంకా రాలేదు? కొంపదీసి మా ప్లాన్ ఫెయిల్ అవ్వలేదు కదా? ప్లీజ్ ఈశ్వర్, ఒక్క నిమిషం ఉండు. రా. అమ్మా, తను నన్ను తీసుకెళ్ళిపోతున్నాడమ్మా. నువ్వైనా చెప్పమ్మా. త్రిపుర, పద. అమ్మా. లేట్ అయితే దుర్మూర్తం వచ్చేస్తుంది. పద. రమ్మంటున్నాను కదా. రా. అరే రమ్మంటు. రా. అమ్మా, త్రిపుర, తీసుకెళ్ళిపోతున్నాడమ్మా. అమ్మా అమూల్య వచ్చి కాపాడుతుందని ఏమేమో చెప్పాను. ఇప్పుడు ఆవిడ రాకపోతే ఈ త్రిపుర పని గోవింద. అమ్మా ప్లీజ్ అమ్మా. అత్తయ్య గారు, మేము వెళ్ళొస్తాం. పద. అమ్మా ప్లీజ్ అమ్మా. ఏ త్రిపుర, నువ్వు రాకపోతే మీ అమ్మ చెంప పగల కొడుతుంది. రా. రమ్మంటుంటే. ఆగండి 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 ఆగండి. ఇంకా నయం, ఇది రావడం కాసేపు లేటైతే నన్ను నా మొగుడు లాక్కెళ్ళిపోయేవాడు. నీకోసమే వెయిట్ చేస్తున్నాను తల్లి, త్వరగా రా.
అన్నయ్య గారు, మీరు లాక్కెళ్తోంది మీ భార్యని కాదండి, ఈ ఇంటి ఆడపడుచుని. అమూల్య, దానికి ఇక్కడుండే అర్హత లేదమ్మా. అత్తయ్య గారండి, వదిన గారికి ఇంట్లో ఉండే అర్హత లేకపోతే నాకు కూడా ఇంట్లో ఉండే అర్హత లేనట్టేనండి. ఆహా, లేటుగా వచ్చినా భలే ట్విస్ట్ ఇచ్చింది. అమూల్య, అది నిన్ను మీ చెల్లిని ఆ రోజు ఎన్ని మాటలందో మర్చిపోయావా? అత్తయ్య గారు, కంట్లో నలక పడిందని కంటిని పీకేసుకుంటామా చెప్పండి? ఆవిడేదో నోరు జారిందని తన్నింట్లోంచి బయటకు గెంటేయడం ఎంతవరకు న్యాయమండి? అమ్మా అమూల్య, నీ కాపురం బాగుండాలంటే ఇది ఇక్కడ ఉండకూడదు. పదవి వెళ్దాం, పద. ఒక్క నిమిషం అన్నయ్య గారు. ఇంటి ఆడపడుచు ఏడుస్తూ ఇంటి నుంచి వెళ్ళిపోతే ఆ ఇల్లు ఎప్పటికీ సంతోషంగా ఉండదండి. అత్తయ్య గారండి, మీ నిర్ణయానికి ఎదురు చెప్పేంతటి దాన్ని కాకపోవచ్చు, కానీ నేనెందుకు చెప్తున్నానో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇంతకాలం మీరు, మావయ్య గారు, మీ కూతురు, అల్లుడు, మనవరాలు ఉమ్మడి కుటుంబంగా ఉన్న ఈ ఇంటిని ఇప్పుడు నా మూలంగా ముక్కలవ్వడం నాకిష్టం లేదండి. అయినా తను తిట్టింది ఎవరిని? నన్నే కదా. వదిన మర్దల్ని మందలిస్తే తప్పు పట్టాలా చెప్పండి? ఏ తనకి నా మీద పెత్తనం చేసే హక్కు ఉండదా? అబ్బా అమూల్య, నా కూతురు గురించి నాకు బాగా తెలుసు. అది నీ అంత మంచిది కాదమ్మా. తల్లి కూతుళ్ళని విడదీశానన్న అపఖ్యాతి నేను వేసుకోలేను అత్తయ్య గారు. మంచైనా చెడైనా తను ఇంటి ఆడపడుచు. ఆడపడుచు ఏడుస్తూ వెళ్ళిపోతే ఈ ఇంటికంత మంచిది కాదు. అది కాదమ్మా. ప్లీజ్ అత్తయ్య గారు, వదిన గారిని ఇక్కడి నుంచి పంపించేస్తే నా మీద ఒట్టే. ఈవిడ గారు తన గొయ్యిని తనే తీసుకుంటుంది. వదిన గారండి, జరిగిన దానికి నేను సారీ చెప్తున్నానండి. లోపలికి పదండి.
మాస్టారు ఇప్పుడు ఎలా ఉన్నారండి? మీ హెల్త్ బానే ఉందా? నాకు మీ బ్లెస్సింగ్స్ ఉండగా ఏం కాదమ్మా. ఏంటి మాస్టారు ఇప్పుడు కూడా మీ నన్ను ఆట పట్టిస్తున్నారు? దయచేసి నన్ను అలా పిలవకండి. అమూల్య అని పేరుతో పిలవచ్చు కదా. ఏమన్నా అంటే అమ్మా దేవత అంటారు. ఇప్పుడేమో ఏకంగా బ్లెస్సింగ్సే అంటున్నారు. అసలేంటి మాస్టర్ ఇదంతా? సమయం వచ్చాక అంతా నీకే తెలుస్తుంది తల్లి. అమ్మా అది సరే, ఆ రోజు పూజ జరగకుండా నన్నొచ్చి ఎవరో పొడిచేశారు. వాళ్ళు ఎవరు అన్నది అడిగితే తెలుసని చెప్పారు. అసలు మీకు పార్థి గారికి శత్రువులు ఎవరైనా ఉన్నారా అమ్మా? మాస్టర్ కొన్ని ఘోరాలు మన కళ్ళ ముందే జరుగుతున్నా ఒక్కోసారి చూసి చూడనట్టు వదిలేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో దాన్ని ఇష్యూ చేసి గొడవ చేయడం నాకిష్టం లేదండి. సరే అమ్మా, నీకిష్టం లేని పనిని నేనెప్పుడు చేయను. అవునమ్మా, తమరొచ్చింది హాల్ టికెట్ కోసమే కదా. నేను ఆల్రెడీ తీసుకుని దగ్గర పెట్టుకున్నాను. ఇగో మాస్టర్, ఈ హాల్ టికెట్ వెనుక మా నాన్న మా చెల్లెలి కష్టం ఉంది, పార్థు గారి సహాయం ఉంది. ఒక విధంగా రేపు జరగబోయే పరీక్షలు నా జీవితానికి సంబంధించినవి. అమ్మా, మీ గురించి మీ కుటుంబం గురించి నాకు మొత్తం తెలుసు. మీ కష్టం ఎప్పటికీ వృధా కాదు. ఖచ్చితంగా ఈ పరీక్షల్లో మీరు మంచి మార్కులతో పాస్ అవుతారు, మంచి ర్యాంక్ సంపాదిస్తారు. థ్యాంక్స్ మాస్టర్, మీ మాటలు నాకు కొండంత ధైర్యాన్ని ఇస్తున్నాయి. మాస్టర్, తెలుసో తెలియకో నేను మిమ్మల్ని చాలాసార్లు తిట్టాను, చిరాకు పడ్డాను. కానీ అవన్నీ మనసులో పెట్టుకోకుండా మీ ప్రాణాలని అడ్డు వేసి మరీ పార్థు గారు చేయాల్సిన పూజని మీరు చేసి మా ప్రాణాల్ని కాపాడారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను ఉదయ్ మాస్టర్. అమ్మా ప్లీజ్, మీరు ఎప్పుడు నాకు ఇలా దండం పెట్టకూడదు. మీరు కన్నీళ్లు పెట్టకుండా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడడం నా బాధ్యత. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కాకపోయినా మీరు చేసిన సహాయానికి మాత్రం నేనెప్పటికీ రుణపడి ఉంటాను మాస్టర్. థ్యాంక్స్. వెళ్ళి పరీక్షలకు బాగా ప్రిపేర్ అవ్వమ్మా. అమూల్య చెప్పింది కాబట్టి నిన్ను ఈ ఇంట్లో ఉండనిచ్చాను. ఇకనైనా నువ్వు బుద్ధిగా ఉండకపోతే నీ వల్ల మా పరువు, ఈ ఇంటి పరువు పోతుంది. అమ్మా, ఇక నుంచి నేను బుద్ధిగా ఉంటాను. నా మీద ఒట్టు. మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించు. వెళ్ళ. సునందా, విన్నావా మా అమ్మ మాటలు? వింటూనే ఉన్నానమ్మాయి గారు. ఇప్పుడు మీ జీవితం అమూల్య పెట్టిన భిక్ష అని మీ అమ్మగారు నేరుగానే చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ
అమూల్యను మనశ్శాంతిగా ఉండనివ్వకూడదు సునందా. అలాగే. అత్తయ్య గారండి, అత్తయ్య గారండి, అత్తయ్య గారండి. పద. అత్తయ్య గారండి. ఏంటమ్మా ఇంత హడావిడిగా కనిపిస్తున్నావు? ఏం జరిగింది? చెప్తాను అత్తయ్య గారు, ముందుగా రండి. నన్ను దీవించండి అత్తయ్య గారు. విషయం ఏంటో చెప్పకుండా ఏంటమ్మా ఇదంతా? రేపటి నుండి మాకు ఎగ్జామ్స్ అత్తయ్య గారు. మాకు హాల్ టికెట్ కూడా ఇచ్చారు. నేను బాగా ఎగ్జామ్స్ రాయాలని దీవించండి. ఆ దేవుడు ఆశీస్సులు నీకెప్పుడు ఉంటాయమ్మా. ఇదిగోండి చూడండి అత్తయ్య గారు, నాకు ఎగ్జామ్ హాల్ టికెట్ కూడా ఇచ్చేశారు. చూడండి అత్తయ్య గారు. ఈసారి కష్టపడి బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటాను. ఈ హాల్ టికెట్ చూస్తుంటే అప్పుడే కాలం ఇంత స్పీడ్గా గడిచిపోయిందా అనిపిస్తుందమ్మా. నువ్వు నిన్న మొన్ననే ఈ ఇంట్లో అడుగు పెట్టినట్టు, మీ పెళ్లి 2-3 రోజుల క్రితమే జరిగినట్టు అనిపిస్తుంది. చూస్తుండగానే టైం ఇట్టే గడిచిపోయింది. అవునత్తయ్య గారు, అప్పుడే ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసాయంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. అమ్మా అమూల్య, నువ్వు ఈ ఇంట్లో ఎంత కష్టపడి చదువుకున్నావో నేను ప్రత్యక్షంగా చూసిందాన్ని. పైగా నీకు చదువంటే ఎంతిష్టమో కూడా నాకు బాగా తెలుసు. ఈ హాల్ టికెట్ ఇన్ని రోజులు నీ కష్టం. నువ్వు పడ్డ కష్టమంతా ఫలించాలంటే దేవుడు ఆశీస్సులు కూడా ఉండాలమ్మా. వెళ్ళు, ఈ హాల్ టికెట్ దేవుడి పటాల దగ్గర పెట్టి జాగ్రత్తగా దాచిపెట్టమ్మా. అలాగే అత్తయ్య గారు. అమూల్య, నీ ఎగ్జామ్ ఇక గంగలో కలిసినట్టే.